ఈ వెబ్సైట్ అయితే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు విత్ సొల్యూషన్. ఇన్ఫోసిస్ సుట్టి ఉండడం ఉంచుకోవడం కోసం. సో డిటాక్స్ అనే హ్యాకర్ పర్లేదు, హ్యాకర్ ర్యాంక్ కొంచెం డిఫికల్ట్ ఉంది. ఒక 10 minutes పోస్ట్ క్లిప్పేసి మళ్ళీ స్టార్ట్ చేస్తా. సో గైస్, నేను అప్కమింగ్ ప్లేస్మెంట్ కోసం ప్రిపేర్ అయితే అవుతున్నా. సో ఇంతకుముందు నేను 3 కంపెనీలో ఫెయిల్ అయ్యా. ఇన్ఫోసిస్, సొట్టి అండ్ బిటిఓలో ఫెయిల్ అయ్యా. బట్ ఈ 3లో ఫెయిల్ అయినా కూడా నేను అంత బాధపడలేదు. ఐ విల్ గివ్ మై బెస్ట్. ఎప్పుడైనా నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు కూడా నా బెస్ట్ ఇవ్వడానికి వర్క్ హార్డ్ అయితే చేస్తున్నా. సో ప్రెజెంట్ అయితే ప్రాబ్లమ్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నా. సో మేము ముందరికి ఇంకొక కొత్త వెబ్సైట్తో ముందరికి వచ్చా. సో మీకు ఇందాక వెబ్సైట్ పేరు చెప్పలేదు కదా. సో వెబ్సైట్ పేరు వచ్చేసి W3 స్కూల్ కాకుండా W3 రిసోర్స్. సో W3 రిసోర్స్ సో ఫర్ బిగినర్స్కి కూడా హెల్ప్ అవుతుంది అండ్ అడ్వాన్స్ కూడా హెల్ప్ అవుతుంది. సో ఇందులో ఆప్షన్ కూడా ఉంటుంది మీకు. ఇక్కడ బిగినర్స్కి అయితే 150 ప్రాబ్లమ్స్, బేసిక్స్ 150 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. అండ్ బేసిక్ 2లో కూడా 150 ప్రాబ్లమ్స్. పజిల్స్, మాస్టరింగ్ పైథాన్ అడ్వాన్స్, అడ్వాన్స్డ్ ఎక్సర్సైజ్ అంతే. సో ఈ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాం. ఎంత టైం పడుతుందో చూద్దాం ఈ 50 క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి. సో నేను కాపీ పేస్ట్ చేయొచ్చు, బట్ నేను అలా చేయట్లేదు. నేను అండర్స్టాండ్ చేసుకొని కోడ్ని మళ్ళీ రీరైట్ రాస్తాను. సో అది నా ప్రాసెస్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే. అండ్ ఈరోజు నేను నైట్ అవుట్ చేయబోతున్నా టు 50 ప్రాబ్లమ్స్ అట్లీస్ట్ ఫర్ దిస్ నైట్. ఇది నా ఛాలెంజ్ ఈరోజు. ఇది ఎలా అయినా కంప్లీట్ చేసి తీరాల్సిందే. 50 ప్రాబ్లమ్స్ సాల్వింగ్ ఇన్ దిస్ వీడియో. లెట్స్ స్టార్ట్ దిస్ ఛాలెంజ్. ఈ వీడియో లాంగ్ ఉండొచ్చు మేబీ, బట్ మధ్య మధ్యలో టిప్స్ కూడా చెప్తూ ఉంటా. ఏవైతే నాకు హెల్ప్ అయ్యాయో మీకు కూడా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ఫాలో అవ్వండి అండ్ ఎంజాయ్ చేయండి. లెట్స్ స్టార్ట్ చేద్దాం మరి. మనమైతే ఓన్లీ 10 ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసినాం ప్రజెంట్ ఇప్పటి వరకు. సో ఇంకా 40 ప్రాబ్లమ్స్ చేయాలి. 40 ప్రాబ్లమ్స్. ఇట్స్ నాట్ అన్ ఈజీ. విల్ ట్రై వెరీ హార్డ్ టు కంప్లీట్ ద 50. మనం ఇందులో ఫ్లో చార్ట్ కూడా ఉంటుంది. ఫ్లో చార్ట్ కూడా చూసి కూడా అయితే రాయొచ్చు. నేనైతే అలా చేస్తున్నాను ప్రజెంట్.
స్టడీ మీద ఫోకస్ చేయడం కోసం, నన్ను నేను ఫోకస్గా ఉంచుకోవడం కోసం సో డిటాక్స్ అనే యాప్ ఒకటి యూజ్ చేస్తున్నాను, డిజిటల్ డిటాక్స్. సో ఈ యాప్లో ఏంటంటే మీరు టైమర్స్ ఆన్ చేసి పెట్టేసే కథం ఓన్లీ 3 ఛాన్సెస్ అయితే ఎమర్జెన్సీ యూజ్ అయితే చేసుకోవచ్చు, బట్ అంతకంటే ఎక్కువైతే చేయలేము. ఒకవేళ చేయాలనుకున్నా కూడా 90 రూపీస్ ఫైన్ అయితే కట్టాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ ట్యాక్స్ కూడా. సో ఈ యాప్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మీకు కాల్స్ అయితే వస్తాయి, మీరు లిఫ్ట్ కూడా చేయొచ్చు, బట్ మీరు వేరే యాప్ అయితే ఓపెన్ చేయలేరు. అండ్ నెట్వర్క్ కూడా కంట్రోల్ చేయొచ్చు, కొన్ని స్టడీ యాప్స్ కూడా అలో చేయొచ్చు. సో ఇదే నేను యూజ్ చేసే యాప్. నేను ఇప్పుడు దీన్ని 5 అవర్స్కి అయితే పెట్టేసిన. 5 అవర్స్ వరకు నేను ఫోన్ అయితే యూజ్ చేయలేను. సో ఇది ఈ డిజిటల్ డిటాక్స్ యొక్క యూజ్. సో చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు కూడా యూజ్ చేయండి. సో కమింగ్ టు అవర్ ఛాలెంజ్. సో ప్రెసెంట్ టైం అయితే ఒక 10 మినిట్స్ పవర్ స్లిప్ వేసి మళ్ళీ స్టార్ట్ చేస్తా. సో అరౌండ్ 15 అయితే సాల్వ్ చేసిన. సో ఇంకా 35 చేయాలి. లెట్స్ ట్రై. Next day.
ఈ రోజు అయితే నేను 90 ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేశాను. ప్రాబ్లమ్స్ చూసుకుంటే పెద్ద హార్డ్ అయితే ఏం లేవు, చాలా ఈజీగా ఉన్నాయి. అంటే లిటిల్ బిట్ చేసే విధంగానే ఉన్నాయి, బేసిక్ నాలెడ్జ్ ఉంటాయి. సో చెప్పాను కదా, నేను ఎలా అయితే ఫాలో అయినా నువ్వు కూడా అలానే ఫాలో అవ్వు. ఫస్ట్ W3 స్కూల్స్లో నోట్స్ అయితే ఫాలో అవ్వు, పైథాన్ మొత్తం కవర్ చేసుకొని ఆ తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చెయ్యి. హ్యాకర్ ర్యాంక్ అయినా పర్లేదు, హ్యాకర్ ర్యాంక్ కొంచెం డిఫికల్ట్ ఉంది. సో ఈ వెబ్సైట్ అయితే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు, విత్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా ఈ బేసిక్ 150 కంప్లీట్ చేశాను కదా, బేసిక్ లెవెల్ 2 ఉంటుంది. సో ఇలా నేను ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తూనే ఉంటా. అండ్ నేను చేయగలిగిన అంటే నువ్వు ఎందుకు చేయలేవు? నాకైతే సింపుల్ అనిపించింది. నేను బిగినర్ టు ఇంటర్మీడియటే. సో స్టార్ట్ డూయింగ్ ప్రాక్టీస్ ఇన్ కోడింగ్. ఈరోజు ఈ స్టడీ బ్లాగ్లో ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.